Vijayalakshmi Medical and General Stores, Bela. Chemist and Druggist, all veterinary, all general stores. सामग्री औषधि दुकान. विजयलक्ष्मी मेडिकल भरोसे की एक उम्मीद. हमारे मेडिकल शॉप स्थानांतर हो चुका है. अब हमारा पता है शिवाजी चौक गुन्नू होटल के बाजू में, मेन रोड, बेला. डॉक्टर की सलाह के अनुसार एक बार हमारे पास जरूर पधारे. वाजिब दाम आपको आपके सेहत के अनुसार दवाइयाँ उपलब्ध मिलेंगी. धन्यवाद. नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. सरकार के सलाहकार मोहम्मद शब्बीर अली ने कहा है कि राज्य सरकार जनता को दी गई 6 गारंटी को पूरी तरह से लागू करेंगी. उन्होंने मंगलवार को आदिलाबाद कलेक्ट्रेट परिसर में आधिकारिक तौर पर आयोजित तेलंगाना लोक शासन दिवस में भाग लिया. इससे पहले कलेक्टर राजश्री सहित एसपी गौस आलम ने शहीद स्तूप पर पुष्पांजलि अर्पित कर श्रद्धांजलि दी. बाद में राष्ट्रीय ध्वज का अनावरण किया गया. Come on, God! Baga! Come on, God! Rashtriya salute! మన దేశము 1947 15th August 1947లో ఇండిపెండెంట్ వచ్చింది. కానీ మన దగ్గర అప్పటికే దాదాపు 500 పైన రాష్ట్రాల్లో చిన్న చిన్న రాజులు నవాబులు పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలనలో ఔరంగాబాద్ మొదలు పెట్టుకుంటే అక్కడ కర్నూలు వరకు, అంటే ఇప్పుడున్న 4 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర, ఇవన్నీ కలిసి దక్కన్ స్టేట్ అని ఉండే. దానికి నిజాం 6 ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో మరి మనకు ఇండిపెండెంట్ వచ్చినా మనకు మాత్రం 13 నెలల తర్వాత మనకు ఇండిపెండెంట్ వచ్చింది. అప్పుడు క్యాబినెట్ నిర్ణయం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు అప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వానికి సరెండర్ చేసి యూనియన్ గవర్నమెంట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని మర్జర్ విలీనం చేసిన ఆ దినం, దాని పేరు 17th September 1948. ఈరోజు అలాంటి ఇంపార్టెంట్ దినము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మన ప్రజాపాలన మీద ఒక కార్యక్రమాలు పెట్టుకొని దాన్ని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ఉత్సాహాలుగా మనం చేసుకుంటున్నాం. మిత్రులారా, ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 9 నెలలే అయింది. 9 నెలల్లో మనం ప్రజల్లో ముఖ్యమైన వాగ్దానాలు చేసినాం. 6 పాయింట్స్ ప్రోగ్రామ్, 6 గ్యారంటీల స్కీమ్, 2 లక్షల రుణమాఫీ, ఇలాంటి కార్యక్రమాలు మనము ప్రజలకు తీసుకెళ్ళాం. ప్రజలు నమ్మిన మన కోటు వేసినారు, ప్రభుత్వంలో వచ్చిన కొన్ని గంటలకే మనం తక్షణమే ఆర్టీసీలో మహిళా సోదరులకు బస్ ఫ్రీ కార్యక్రమం చేస్తే ఈ జిల్లాలో దాదాపు 94,000 మహిళా సోదరులు ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు. అలాగే మనము 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ మాఫీ, అది కూడా తక్షణమే అమలు చేసినాం. దాంతో కూడా సుమారు మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా. ఎందుకంటే ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే మారుమూల ప్రాంతం, మరి సౌకర్యాలు ఇక్కడ తక్కువ ఉన్నది. మనం పొయ్యి మీద
వంటలు చేసే గ్యాస్ మరి కండతో ఆరోగ్యాలు చనిపోయే ప్రమాదం ఉంది అని అప్పుడు యూపీఏ 192లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో మరి లక్షల చొప్పున మన 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. కానీ రాబోయే దినాల్లో 1300కి అయిపోయింది. అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏమంటే ఎంత ధర ఉన్నా దానికి 500కే మనం ఒక సిలిండర్ ఇస్తామనే ఉద్దేశంతో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో దాదాపు 1,74,000 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మనము ఇవ్వడం జరిగింది.